నేను ఇప్పుడు విఠల్ను మాట్లాడవలసిన కోరుతున్నా. నువ్వు టైం లేదు, మాట్లాడవా? 2 నిమిషాలు తీర్మానాలు. దాని తర్వాత ఆ దారా దేవేందర్ ఉన్నాడు ఇక్కడ, మా దుర్గం భాస్కర్ కూడా వచ్చి ఉన్నాడు, దరు ఎల్లన్న కూడా మాట్లాడతాడు. విఠల్ తొందరగా అంతే, ఏం లేదు, బయట ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టికే మనం. ఇది మా ఇంట్లో జరుగుతున్న ప్రోగ్రాం కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడం బాగోదు. అంటే దేవుడిచ్చిన అన్న పృథ్వన్న ఉన్నాడు. ఊపిరి ఉన్నంత వరకు అనుక్షణం ఆత్మగౌరవంతో పేద ప్రజల పక్షాన పాలకులను ధిక్కరించిన మొనగాడు ముచ్చర్ల సత్తన్న, మన తల్లి తెలంగాణ ముద్దు బిడ్డ. ముచ్చర్ల సత్యనారాయణ ఊరు పేరు 3 చెరువులు ఉన్నాయి కదా, 3 కోట్ల ముద్దు బిడ్డ మన ముచ్చర్ల సత్యనారాయణ గారి పోరాట బిడ్డ మన పృథ్వన్న ఉన్నాడు ఇక్కడ. నేను ఇక్కడ 2 విషయాలు. పృథ్వన్న పాటలు పాడితే సంతోషపడతా కానీ నాకు దిల్ ఖుషి ఉండదు. పృథ్వన్న గొప్ప ప్రసంగం చెప్తే ఆనందపడతా కానీ ఎక్కడో ఉంటుంది. పృథ్వన్న ఒక పోరాట యోధుడు. ముచ్చర్ల సత్తన్న ఈ పృథ్వీని ప్రజలకు అంకితం ఇచ్చిండు. దేనికోసం అంటే 4 కోట్ల ప్రజల బానిస సంఖ్యలు తెప్పడానికి పృథ్వన్నని ఇచ్చిండు. కాబట్టి పృథ్వన్న అండ ఉంటే కొండని పిండి చేసే శక్తి ఉంది మనకు, అవునా కాదా? నన్ను 25 ఏళ్ల క్రితం యూనివర్సిటీలో వచ్చినప్పుడు పట్టుకున్నాడు పృథ్వన్న. నేను దేశమంతా తిరిగినా, ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగినా, అందరి దగ్గర తిరిగినా కానీ నిజమైన నికార్సైన నిజాయితీ ముద్దు బిడ్డ పృథ్వన్న ఉన్నాడనే అండ కొండ దండ ఈ భూమి మీద ఎవరినైనా ఎదిరించవచ్చు అనే శక్తి వస్తుంది. ఎందుకంటే నిజాయితీలోంచి, త్యాగంలోంచి, ధైర్యంలోంచి ఆ బలం వస్తుంది. ఇక డైరెక్ట్ చల్లకొచ్చి ముంచదాటం కాకుండా మా రఘు ఇప్పుడు జై తెలంగాణ పేపర్ పెడతా అన్నాడు. జై తెలంగాణ పేపర్ పెట్టాలన్నా, జై తెలంగాణ అనాలన్నా కూడా త్యాగం, ధైర్యం, నిజాయితీ ప్రతిక్షణం రఘు నీ జీవితంలో ఉండాలి. అది ఉన్నంతకాలం మేము మీతో ఉంటాం. జై తెలంగాణ పేపరే కాదు, పృథ్వన్న మన అందరం కలిసి జై తెలంగాణ పార్టీ కూడా పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే బీహార్ నుంచి బతకడానికి వచ్చిన పాస్పోర్ట్ బ్రోకరు తెలంగాణ సోయి లేనోడు. కేసీఆర్కి తెలంగాణ సోయి ఉంటే తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు 1200 మంది పిల్లలు చనిపోతే వాళ్ళ అడ్రస్లు ఉండవు. 69లో 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవడన్నా కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం తీసేయమనే సోయి ఉందా? షేమ్ కేసీఆర్, వీఆర్ షేమ్ ఆన్ యూ. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పాటిన బీహార్ బ్రోకర్కి తెలంగాణ సోయి లేదు. కేసీఆర్ చేసిన తప్పుల నుంచి వచ్చిన ఒక చంద్రబాబు బూట్లు నాకే చెంచా, ఆంధ్రోళ్ళ కమ్మోళ్ళ చెంచా రేవంత్ రెడ్డి, నీకు కూడా తెలంగాణ సోయి లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పుల్లోంచి వచ్చిన నువ్వు 369 మంది విద్యార్థులు చంపిన అసెంబ్లీ ముందున్న శిలాఫలకం మీద కనీసం మన తెలంగాణ సమాజంలో నాతో సహా ఇక్కడున్న అందరికీ ఒకటి చెప్తున్నా, నిజంగా మనకి రేషం పౌరుషం, ముచ్చర్ల సత్యనారాయణ పౌరుషం ఉంటే రేపు పొద్దున అమరవీరుల స్తూపం మీద శిలాఫలకం వేయాలి. 369 మంది చచ్చిపోతే వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఇంతకన్నా సిగ్గుతప్పిన బతుకుండదు. ఎందుకంటే ఆ 369 చచ్చిపోకపోతే ఇవాళ తెలంగాణనే లేదు. అలాంటి చచ్చిపోయిన అమరవీరులను గుర్తుంచుకొని తెలంగాణ సోయిలని ఈ బద్మాష్ బాడుకావు ఈ రాజకీయ నాయకులని చెప్పులతో కొట్టాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే అత్యంత త్యాగం ప్రాణత్యాగం. అలాంటి ప్రాణత్యాగం చేసిన ఈ తెలంగాణ నేల తల్లి మట్టి బిడ్డ ముచ్చర్ల సత్యన్నకి నిజమైన నివాళి ఎప్పుడంటే జై తెలంగాణ పార్టీ రావాలి. పృథ్వన్న ఆధ్వర్యంలో నిజాయితీ నికార్సైన వాళ్ళందరూ అసెంబ్లీకి, పార్లమెంటుకు పోవాలి. అదే ముచ్చర్ల సత్యనారాయణ గారికి ఇచ్చే నిజమైన నివాళి. జై తెలంగాణ, జై ముచ్చర్ల సత్యనారాయణ. సో థ్యాంక్ యూ విఠల్. ఈ తెలంగాణలో పల్లె పరిచయం లేనటువంటి ఇంకో అద్భుతమైన గెస్ట్ వచ్చిండు, మా నల్గొండ నరసింహారెడ్డి అని. ఆడున్నవే? ఓ ఇన్నే ఉన్నావా? దా, ఓ నువ్వు కూడా లీడర్ అవుతావా ఇట్లా?